వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళకు కొనసాగుతున్న భక్తుల రద్దీ. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు పోటెత్తుతున్న భక్తులు. ఇప్పటి వరకు 48 కోట్ల మంది భక్తుల పుణ్య స్నానాలు. రాబోయే భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే. గచ్చిబౌలిలో కొత్త మైక్రోసాఫ్ట్ క్యాంపస్ నిర్మాణానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ భయం, తగ్గిన చికెన్ అమ్మకాలు. సోషల్ మీడియా ప్రచారంతో చికెన్ తినేందుకు ప్రజలు వెనుకంజ. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా కొనసాగిన రథోత్సవం. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ యజ్ఞం నిర్వహించిన రథాన్ని ఊరేగించిన నిర్వాహకులు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వేర్వేరుగా 3 బిల్లులు ప్రవేశపెట్టాలి. జనగామ పెంబర్తిలో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేసి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయాలి. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బీసీ హాల్లో పార్టీ ప్రతినిధులతో అదనపు కలెక్టర్ అంకిత్. గడప గడపకు న్యాయం అందించాలనేదే మా ధ్యేయం. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించిన నిజామాబాద్ సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి. వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ టి నారాయణ. ఈ నెల 16 నుంచి చేపట్టే కులగణనపై రీసర్వే కాదు, ఇది వరకు సర్వేలో మిస్ అయిన వారి కోసం అవకాశం కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మీడియాతో మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకత్వం వహించే విధంగా రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ కులగణన సర్వే నిర్వహించిందన్నారు. ఆ సర్వేలో 1,12,00,000 కుటుంబాలు స్వచ్ఛందంగా వివరాలు ఇచ్చాయని తెలిపారు. కేవలం 3.1% మంది మాత్రమే సమాచారం ఇవ్వలేదని, వారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ నెల 16 నుండి 28 వరకు వివరాలు సేకరిస్తున్నారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు రీసర్వే జరుగుతుందని అంటున్నారని, రీసర్వే కాదు, ఎవరైతే సర్వేలో మిస్ అయ్యారో, సర్వేలో సమాచారం ఇవ్వలేదో వారు సమాచారం ఇవ్వడానికి మరొక అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే సంకల్పంతో చట్టబద్ధత తెచ్చే కార్యాచరణ తీసుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ఎవరు కూడా సర్వేలో పాల్గొనకుండా విమర్శలకు పరిమితమయ్యారని, వారి మానసిక స్థితి బలహీన వర్గాలను అణిచివేయాలని స్పష్టంగా కనిపిస్తుందన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే శాసనసభలో బిల్లుకు చట్టబద్ధతకు సహకరించాలని కోరారు. బీసీ ఉద్యమం చేపడతామంటున్న కవిత ముందుగా బీఆర్ఎస్లో సామాజిక న్యాయం గురించి పోరాడాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ కేబినెట్ సమావేశం పెట్టుకొని కేబినెట్ సమావేశం తర్వాత ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో బలైన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో చట్టబద్ధత తెచ్చే ప్రయత్నానికి సంబంధించిన కార్యాచరణ, ఈ కార్యాచరణకు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఈరోజు దుబ్బాక గ్రామ శివారులో వెలిసిన నల్లగుట్ట నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా సతీ సమేతంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పూజలు చేశారు. అంతకుముందు మండల కేంద్రంలో ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్, మనోహర్ రెడ్డి, మిట్టపల్లి గంగారెడ్డి, నర్సయ్య, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్, సుభాష్, భగవంత్ రెడ్డి, అబ్దుల్ హమీద్, జమీల్, లాల్ సింగ్, రంజిత్ రెడ్డి, జిఆర్ గంగారెడ్డి పాల్గొన్నారు. మోపాల్ మండలంలోని సారంగపూర్ ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. విద్యార్థులకు స్వీట్లు, కేక్, పండ్లను పంచిపెట్టారు.
డిచ్పల్లిలోని కిల్లా రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లిలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రథోత్సవం కన్నుల పండుగగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా యజ్ఞహోమం నిర్వహించి బలిహరణం తీసి ఉత్సవ విగ్రహాలతో సుందరంగా అలంకరించిన రథాన్ని గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ సీతారామచంద్రస్వామి గోవింద గోవింద అనే నినాదాలతో దేవుని స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జంగం శాంతయ్యతో పాటు మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి, వీడీసీ భూసా సుదర్శన్, మాజీ సర్పంచ్ ఏజీ దాస్, గడ్డం కృష్ణారెడ్డి, మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ గజవాడ జైపాల్, డైరెక్టర్లు ఆసరి జితేందర్, సున్నం పోషెట్టి, గడ్డం నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవం నిర్వహిస్తున్నాము. ఇటు రథోత్సవంకు చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చారు. చాలా వైభవంగా నిర్వహిస్తున్నాము. మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క బ్రహ్మోత్సవాలు వారం రోజులు నిర్వహిస్తాము. ఇక్కడ రథోత్సవం అయిపోయిన తర్వాత రేపు చక్రతీర్థం ఉంటుంది, ఎల్లుండి నాగవేలు ఉంటుంది. ప్రతి సంవత్సరము మేము గ్రామస్తులందరం ఐక్యమత్యంగా ఉండి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తాము. చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలను చూసి తరించాలని చెప్పేసి ఆ యొక్క శ్రీరామచంద్రుడి యొక్క ఆశీర్వాదము. మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్ జోన్ నుంచి శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నామని ఆర్టీసీఈడీ ఖుస్రో షాఖాన్ వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్ జోన్ నుంచి శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీఈడీ ఖుస్రో షాఖాన్ తెలిపారు. బుధవారం ఆయన కరీంనగర్ బస్టాండ్ సమావేశ మందిరంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం రీజియన్ల ఆర్ఎంలు, ఇతర అధికారులతో సమీక్షించారు. రీజియన్ల పరిస్థితి, ఎలక్ట్రిక్ బస్సుల పనితీరు గురించి అడిగారు. సమావేశంలో ఆర్ఎంలు రాజు, టి సోలమన్, డి విజయభాను, సరీరామ్, జ్యోత్స్న పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శాసనసభలో విద్యా, ఉద్యోగాలలో రాజకీయ రిజర్వేషన్లపై వేర్వేరుగా 3 బిల్లులు ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి కన్వీనర్ కవిత డిమాండ్ చేశారు. జనగామ పెంబర్తిలో అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకుని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అన్ని అంశాలు ఒకటే బిల్లులు పెట్టి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకుంటే అది మభ్యపెట్టడమే అవుతుందన్నారు. కేసీఆర్ సమగ్ర సర్వేలో బీసీలు 52% వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ సర్వేలో తప్పుడు లెక్కలు చేసి 46% అని తేల్చారని, దాని ప్రకారం 46% విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ 2 బిల్లులు, కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ హామీ మేరకు 42% రాజకీయ రిజర్వేషన్లతో మరో బిల్లు పెట్టాలన్నారు. బిల్లు పెట్టి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లకుండా తాత్పర్యం చేసి కోర్టు వివాదాల పాలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా మాకు సమాచారం ఉందన్నారు. డిప్యూటీ సీఎం బట్టి కులగణన రీసర్వే ప్రకటించారని, దీనిపై విస్తృత ప్రచారం చేసి అందరి లెక్కలు నమోదు చేసుకోవాలని కోరారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నేపథ్యంలో ఎస్సీల ఉపకులాల నమోదు కూడా జరిపించాలన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రకటన తొలి విజయమేనని, బిల్లు సమగ్రంగా పెట్టి అమలు జరిగే వరకు సంఘటిత ఐక్య పోరాటాలు చేయాలని బీసీ నాయకులు, మేధావులని కోరుతున్నానని తెలిపారు. జాగృతి బీసీల హక్కుల కోసం విస్తృత పోరాటాలు చేస్తుందన్నారు. 13 ఏళ్ల క్రితమే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని పోరాటం చేశామని, తదుపరి బీసీ సంఘాలతో బీసీల రిజర్వేషన్ సాధనకు పోరాటం చేపట్టిందని, దీంతో భయపడిన కాంగ్రెస్ బీసీ కులగణన చేపట్టిందన్నారు. బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా మేల్కొని మరి అందరం కూడా కలిసి ఉద్యమాలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి నుండి గత 13 ఏళ్ల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అడిగినటువంటి సంస్థ జాగృతి సంస్థ. ఆ తర్వాత ఎవ్వరూ మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో మరి బీసీలకు మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండ్రు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ సూచించారు. నేడు స్థానిక నిశిత డిగ్రీ కళాశాలలో డిగ్రీ కళాశాల విద్యార్థులకై రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ టి నారాయణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, సరైన అవగాహన పెంచుకొని తమను తాము రక్షిస్తూ ఇతరులను కూడా హాని కలుగజేయకుండా ఉండటమే నియమావళిలో ఒక భాగమని, ప్రతి వాహనదారుడు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలని, వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ఆచితూచి పాటించాలని, సీట్ బెల్ట్, హెల్మెట్, సరైన మార్గంలో పయనం వంటి వాటిని ఖచ్చితంగా నేర్చుకుని ముందుకు సాగాలని, రోడ్డు భద్రతా నియమాలు వాహనదారులకు ఉత్తమమైన సాధనాలని అన్నారు. ఇదే కార్యక్రమంలో
రోటరీ క్లబ్ సభ్యులు, ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ కొండ అమర్నాథ్ పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా వక్తగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి చక్కటి ఉదాహరణలు ఇస్తూ విద్యార్థులకు రోడ్డు భద్రతపై సూచనలు చేయడం జరిగింది. ప్రతి నిమిషం ప్రపంచవ్యాప్తంగా చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయని, అందులో భారతదేశంలో నిమిషానికి 3 చనిపోవడం జరుగుతుందని, ఇలా భద్రతా నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంతేకాకుండా పోలీస్ కళా బృందం శ్రీనివాస్, సీత ఆధ్వర్యంలో సందేశాత్మకమైన స్కిట్, అలాగే పాటలు పాడి విద్యార్థులకు చక్కటి అవగాహనను ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందడం జరిగింది. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ కార్యక్రమ కార్యనిర్వహణాధికారి సుధీర్ గుప్తా, కళాశాల అకాడమిక్ డైరెక్టర్ సాయిలు, సభ్యులు గురుప్రీత్ సింగ్, తులసీదాస్ హాస్పిటల్ జ్ఞానప్రకాష్, నర్సింగ్రావు, జుగల్ సోని తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఈరోజు ఇంత దూరం వచ్చి కాలేజీలోనే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు, చేయకుండా అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఒకసారి చూస్తే ఇండియాలో పాపులేషన్ మనకి ఇప్పుడు 143 crores ఉంది. అందులో వెహికల్స్ చూస్తే ఇండియాలో 33 crores ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. 33 crores 23 యాజ్ పర్ సెన్సెస్ ఆఫ్ 24 సెన్సెస్ కాదు నేను చెప్పేది 23. అందులో తెలంగాణ పాపులేషన్ నియర్లీ 4 crores. తెలంగాణలో వెహికల్స్ 1.5 crores. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ 4 lakhs మోర్ దెన్, అందులో 3,77,000 2-wheelers. వరల్డ్ లో హైయెస్ట్ యాక్సిడెంట్స్ ఇండియానే, ఈవెన్ కంపేర్ టు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని రాజకీయ పార్టీలను అదనపు కలెక్టర్ అంకిత్ కోరారు. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను పరిశీలించి ఏవైనా మార్పులు చేర్పులు అవసరం ఉంటే సూచనలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ రాజకీయ పార్టీలను కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీసీ హాల్లో గురువారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. ఈ నెల 11వ తేదీన జిల్లాలోని 31 మండలాలు, వాటి పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామని గుర్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను రూపొందించామని వివరించారు. 31 మండలాల పరిధిలో 307 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని, 8,51,770 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ మేరకు మొత్తం 1564 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిలో 400 లోపు ఓటర్లు కలిగిన పోలింగ్ కేంద్రాలు 122 ఉండగా 500 లోపు ఓటర్లతో కూడిన పోలింగ్ కేంద్రాలు 362 ఉన్నాయని, 750 వరకు ఓటర్లు కలిగిన పోలింగ్ కేంద్రాలు 1080 ఉన్నాయని వివరించారు. కొత్తగా ఏర్పాటైన మండలాలను కలుపుకొని మొత్తం 31 మండలాలకు గాను ఒక్కో మండలం వారీగా ఎన్ని ఎంపీటీసీ స్థానాలు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అందుకనుగుణంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందనే వివరాలను అదనపు కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు. ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలియజేయాలని కోరారు. పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించేందుకు గాను అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లోనూ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలు గురువారం సమావేశాలు నిర్వహించారని అదనపు కలెక్టర్ తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు వచ్చిన పక్షంలో వాటిని పరిష్కరించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సాయగౌడ్, డిప్యూటీ సీఈఓ సాయన్న, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలోని కిల్లా రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్పై ఆపదమిత్ర శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆపదమిత్ర శిక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం నగరంలోని రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద జరిగింది. ప్రకృతి పరంగా కానీ మానవ తప్పిదాల వల్ల జరిగే సంఘటనలకు తక్షణ సహాయక చర్యలు ఎలా చేపట్టాలి అనే దాని పైన శిక్షణ కార్యక్రమం 3 రోజులు జరిగింది. నీటిలో మునిగిన వారిని ఎలా కాపాడాలి, ఏ వస్తువులు ఉపయోగించాలి అనే దానిపై శిక్షణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ నర్సింగ్రావు, మాస్టర్ ట్రైనర్స్ మహేష్ వినోద్, రిసోర్స్ పర్సన్ శ్రీనివాస్ గౌడ్, రాజేష్, లక్ష్మణ్, విజయరామ్ పాల్గొన్నారు. ముఖ్య కారణం ఏంటంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎక్కడి నుంచో ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందం కానీ అక్కడికి రావడానికి చేరుకోవడానికి టైం పడుతుంది. అప్పుడు ప్రాణ నష్టం ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త పథకం తీసుకొచ్చింది, ఆపదమిత్ర అనే ప్రోగ్రాము. మన ఊర్లో ఉన్నటువంటి, మన విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని
వాలంటీర్స్గా తయారు చేసి ఆ ప్రమాదం ముందుగానే అంచనాల ప్రకారం వాటిని తగ్గించే ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమము నిజామాబాద్లో 3వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాం. ఇదే విధంగా దీంట్లో ఈ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసినటువంటి మెంబర్స్ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఉండాలి. అది నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలి. వాళ్ళకి మినిమం 7th నుంచి హైయర్ ఎడ్యుకేషన్స్ ఎవరున్నా, ఎంప్లాయీస్ ఉన్నా, నాన్ ఎంప్లాయీస్ ఉన్నా, అదేవిధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా దీంట్లో చేరే అవకాశాలు ఉంటాయి. వీరికి గాను ప్రతి బ్యాచ్కి 12 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో వీళ్ళకు ఎమర్జెన్సీ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పట్టభద్రుల స్థానంలో 12 మంది టీచర్ల స్థానంలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఉత్తర తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పట్టభద్రుల స్థానానికి 12 మంది, టీచర్ల స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల, టీచర్ల 2 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలింది. పట్టభద్రుల స్థానానికి 100 మంది నామినేషన్ దాఖలు చేయక 32 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ గురయ్యాయి. 12 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 56 మంది బరిలో నిలిచారు. పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణతో పాటు 56 మంది పోటీలో ఉన్నారు. ఇక టీచర్ల స్థానానికి 17 మంది నామినేషన్లు దాఖలు చేయక ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైంది. మరొకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి మల్కా కుమరయ్యతో పాటు 15 మంది పోటీలో నిలిచారు. పోటీలో నిలిచే అభ్యర్థులు ఎవరనేది తేలడంతో ఇక ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇప్పటికే ఎన్నికల కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పట్టభద్రుల ఓటర్లు 3,59,000 మంది ఉండగా వారంతా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉమ్మడి 4 జిల్లాల్లో 499 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా టీచర్ ఓటు 28,000 మంది ఉండగా వారంతా ఓటు హక్కు వినియోగించుకునేలా 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యోగులకు పదోన్నతులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సన్నాహక సమావేశం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ జీవన్ రెడ్డికి ఏ విధమైన మెజార్టీ ఇచ్చారో అదే మొదటి ప్రాధాన్యత. ఓటు నరేందర్ రెడ్డికి వేసి గెలిపించాలన్నారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు, విద్యావేత్తలకు ఎటువంటి ప్రాధాన్యత లేదన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్, ఉద్యోగులకు పదోన్నతులు, వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ 2 ఒకటేనని, బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలో నిలపలేదని ఆరోపించారు. ఆ 2 పార్టీల లోపాయికారి ఒప్పందాన్ని గమనించి ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. పెద్దలు జీవన్ రెడ్డి గారి కోసం ఆ రోజు ఆనాడు ప్రభుత్వం లేనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తివంతులు లేకుండా పనిచేసి ఈ తెలంగాణ జిల్లాలోనే అత్యధికంగా మొదటి ప్రాధాన్యతతోటి ఆ రోజు పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. కరీంనగర్లో కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటుకున్నాడు. ఆకలితో ఉన్న పేదవారికి బ్లూ కార్డ్ కానిస్టేబుల్ అనిల్ రెడ్డి కడుపు నింపారు. అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. ఆ పిడికిడి మెతుకుల కోసం పడరాని కష్టాలు పడతాం. ఆకలితో నిత్యం అలమటించే పేదలను చూస్తాం. అలాంటి అభాగ్యుల ఆకలిని తీర్చి కరీంనగర్లో కానిస్టేబుల్ అనిల్ రెడ్డి సభాష్ అనిపించుకున్నాడు. కరీంనగర్లో జరుగుతున్న స్వదేశీ మేళాలో నిర్వాహకులు వర్కర్స్ కోసం భోజనాలు ఏర్పాటు చేశారు. చాలా భోజనాలు మిగిలాయి. మేళాకు వచ్చిన వారికి ఉచితంగా అందజేశారు. అయినా ఇంకా అన్నం ప్యాకెట్లు మిగలడంతో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ అనిల్ రెడ్డి, విధులు నిర్వహిస్తున్న అనిల్ రెడ్డి వృధాగా పడేసే భోజనం ప్యాకెట్లను సేకరించాడు. పెట్రోలింగ్లో భాగంగా నగరంలో తిరుగుతూ రోడ్ల పక్కన బస్టాండ్ చౌరస్తాలో హైలాండ్ వద్ద పడుకుని పేదలకు పంపిణీ చేసి వారి ఆకలి తీర్చాడు. ఆహారం మిగిలితే వృధా చేయకుండా ఆకలితో ఉన్నవారికి అందించాలని కానిస్టేబుల్ అనిల్ రెడ్డి కోరారు. వృధాగా పడేసే ఆహారాన్ని సేకరించి ఆకలితో ఉన్న పేదలకు పంపిణీ చేసి కడుపు నింపిన కానిస్టేబుల్ అనిల్ రెడ్డిని పలువురు అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాపించడంతో ఆ భయం తెలంగాణకు కూడా పాకింది.
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు లేవని ఓవైపు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ప్రజలు మాత్రం చికెన్ తినేందుకు జంకుతున్నారు. చికెన్ గుడ్లు తినకూడదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగడంతో ప్రజల్లో భయాలు మరింత పెరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్తో పాటు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ వంటి ఏపీ సరిహద్దు జిల్లాల్లో బుధవారం చికెన్ అమ్మకాలు తగ్గిపోయాయి. హైదరాబాద్లో డ్రెస్డ్ చికెన్ 170 రూపాయలు, స్కిన్లెస్ 200 రూపాయల వరకు విక్రయించారు. ప్రతిరోజు 6 లక్షల కిలోల వరకు చికెన్ అమ్మకాలు జరిగే హైదరాబాద్లో బుధవారం 40% వరకు అమ్మకాలు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. జిల్లాలో కూడా సోషల్ మీడియా ప్రచారంతో చికెన్ తినడానికి ప్రజలు భయపడుతున్నారు. ఏపీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకి చనిపోతున్న నేపథ్యంలో అక్కడి కోళ్లు తెలంగాణకు రాకుండా 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని జిల్లాల్లో కోళ్ల ఫారాల యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు సూచించామని, రాష్ట్రంలో కోళ్లకు వైరస్ రాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆర్మూర్ సరోజిని నాయుడు జన్మదినం సందర్భంగా మహిళలకు సన్మానం చేశారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆర్మూర్ సరోజిని నాయుడు జన్మదినం సందర్భంగా ఆర్మూర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పోలీస్ మహిళలకు నిక్షిత హజ్రత్ వీణ లావణ్య సన్మానం నిర్వహించారు. ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పుల్కా వేణు మాట్లాడుతూ మహిళలు అన్నిట్లోనూ ముందున్నారని వారు గుర్తు చేశారు. ఈ విధంగా అన్నిట్లోనూ మహిళా మనులు ఇక్కడ పోలీస్ స్టేషన్లో మహిళలు ఉండటం గర్వకారణమని వారు తెలిపారు. ఇంకా ఇందులో సిఐ సత్యనారాయణ, కానిస్టేబుల్లో తదితరులు పాల్గొన్నారు. జాన్కంపేటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యజ్ఞయాగాతులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తులను రథంపై ఉంచి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేశారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు. బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు భజన పోటీలు కొనసాగాయి. భజన పోటీల్లో గెలుపొందిన వారికి శాలువలతో సత్కరించి మెమంటోలు అందజేశారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నుండి స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వెలిసిన దుకాణ సముదాయాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు బోధన్ ఫస్ట్ క్లాస్ జడ్జి సాయి శివస్వామి వారి దర్శనానికి విచ్చేయగా ఆలయ సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మంద సంజీవ్, మాజీ ఉప సర్పంచ్ విజయ్, మాజీ సర్పంచ్ దశరథ్, ఆలయ మాజీ చైర్మన్లు విజయ్ గౌడ్, శ్రీనివాస్, నాయకులు రాధాకిషన్ గౌడ్, కిషోర్, శేఖర్, రాజు, గ్రామస్తులు, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుండి కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు స్వామివారికి చక్ర స్నానం నిర్వహిస్తారు. ఈ మేరకు కొనసాగే జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ సిబ్బంది తెలిపారు. సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. ఈరోజు జాన్కంపేట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకొని కుటుంబంతో సహా దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. టెంపుల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగుంది. టెంపుల్ మేనేజ్మెంట్కి దాని తర్వాత కన్సర్న్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్కి అభినందనలు. చాలా బాగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఇంత భక్తులు వచ్చి ఇంత రష్ మీద కానీ ఎవరికి ఇబ్బంది అవ్వకుండా చాలా బాగా జరుగుతుంది. రాబోయే భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ గచ్చిబౌలిలో కొత్త మైక్రోసాఫ్ట్ క్యాంపస్ నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నందుకు ఆ కంపెనీ ప్రతినిధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేనని అన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ఏర్పాటు కావడం ఐటీ ఇండస్ట్రీ జర్నీలో ఇదొక అద్భుతమైన మైలురాయి అని కొనియాడారు. హైదరాబాద్ మహానగరంతో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా నగరంలో ఏఏ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవలే ఆ కంపెనీ భారత్కు వచ్చి 25 వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ విద్యను ప్రవేశపెట్టబోతున్నామని ప్రకటించారు. బాన్స్వాడలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి ఇల్లు దగ్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బాన్స్వాడకు చెందిన కాట్రోజ్ చందర్ ఇబ్రహీంపేట్ తాండాకు చెందిన వ్యక్తి ఇబ్రహీంపేట్లో కస్టమర్ సర్వీస్ పై నిర్వహిస్తున్నాడు. అతను బాన్స్వాడకు వచ్చి SBI బ్యాంక్ నుండి 2 లక్షల రూపాయలు డ్రా చేసుకుని కారు లోపల డిక్కీలో ఉంచాడు. తన తాండాలో గుడిలో పూజా కార్యక్రమాలు ఉండడంతో కొబ్బరికాయలు కొందామని ఏరియా ఆసుపత్రి ముందు ఉన్న కొబ్బరికాయల షాపు దగ్గర కారు ఆపి కొబ్బరికాయలు కొనడానికి షాప్లో వెళ్ళి వచ్చి చూసే వరకు కార్ డోర్ ఓపెన్ ఉంది. డబ్బులు చూసే వరకు డబ్బులు కనిపించలేదు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ చూస్తే 3 వ్యక్తులు బ్యాంక్ నుండి నిర్వహించి డబ్బులు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. ఒకతను కొబ్బరి షాప్ ముందర వచ్చి చందన్ను ఫాలో చేయగా ఒకతను బైక్ పై రెడీ ఉన్నాడు. ఇంకోతను ఇక్కడ తిరిగి డోర్ తీసి డబ్బులు తీసుకుని బైక్ పై పరారయ్యాడు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గంగా, యమున, సరస్వతి నదులు కలిసి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల కోసం భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో కుంభమేళ ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇవాళ ఉదయం 21 లక్షల మందికి పైగా నది స్నానాలు ఆచరించారు. మాఘ పౌర్ణమి సందర్భంగా నిన్న ఒక్కరోజే 2 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తెలిపారు. ఇక ఈ మహాకుంభమేళ ప్రారంభమైన జనవరి 13వ తేదీ నుంచి ఇప్పటి వరకు 48.25 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు వెల్లడించారు. కాగా పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళ ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి వరకు ఈ కుంభమేళ కొనసాగనుంది. దాదాపు 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 55 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాటు చేసింది. మహాకుంభమేళకు రోజు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుండడంతో రవాణా సదుపాయాల కొరత, ఆకాశాన్నంటే ధరలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. చాలా మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. అరకొర ఏర్పాట్లు చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభపై అంచనాలను పెంచివేసిందని, దీంతో అక్కడకు వెళ్లిన భక్తులను పెంచిన ధరలు, సౌకర్యాలలేమి వెంటాడుతున్నాయంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించిన నేపథ్యంలో మహాకుంభను దర్శించిన కొందరు భక్తులు తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. సంగం వద్దకు వెళ్లేందుకు ప్రైవేట్ ఆటోలు, ఇతర వాహనాలు వందల్లో ఛార్జీలు వసూలు చేస్తున్నారని దినేష్ రాణా అనే భక్తుడు వాపోయాడు. సాధారణ హోటల్ ధరలు సైతం 5 స్టార్ రేట్లను మరిపిస్తున్నాయి. ఒక్కో గదికి గంటకు 5,000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. సంగం వద్దకు వెళ్లడానికి పడవలో ఒక్కో మనిషికి 150 రూపాయల చొప్పున తీసుకోవాల్సి ఉండగా ప్రస్తుతం 1000 నుంచి 1,500 రూపాయల వరకు పడవ నిర్వాహకులు దండుకుంటున్నారు. గడప గడపకు న్యాయం అందించాలనేది మా ధ్యేయమని అన్నారు. DLSA సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి నిజామాబాద్ పి. పద్మావతి రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో గల త్రివేణి సంగమం వద్ద బుధవారం రోజు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ సేవలు ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళలకు, SC, ST కులాలకు చెందిన పేదవారికి, వికలాంగులకు, లాయర్లను పెట్టుకోలేని పేదవారికి ఈ సంస్థ ద్వారా ఉచితంగా లాయర్లను ఏర్పాటు చేసి వారికి తగిన న్యాయం చేసే విధంగా పాటుపడడం జరుగుతుందన్నారు. 15100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే మీకు ఎటువంటి న్యాయ సలహాలు కావాలన్నా సంప్రదించాలని సూచించారు. మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా మీకు సంబంధించిన కేసులు ఉంటే పరిష్కరించుకోవాలని, ఆస్తి తగాదాలు, భూమి తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు, ఇంకా ఏమైనా కేసు ఉన్నా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని, వారికి ఇంటింటికి వెళ్లి న్యాయ సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సంగమ క్షేత్రంకు రావడం జరిగిందన్నారు. కావున ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు, త్రివేణి సంగమ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. విశేషత ఉంది కాబట్టి ప్రజలందరూ ఇక్కడికి వస్తారు స్నానాల కోసం అని చెప్పి. ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి న్యాయం గురించి, చట్టాల గురించి చెప్పడానికి మా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మేమంతా ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడకున్న ప్రజలందరికీ కూడా న్యాయ సహాయం ఎలా అందుతుంది అనే దాని మీద ఒక అవగాహన సదస్సులాగా నిర్వహించి అందరికీ చెప్పడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ప్రజలందరూ కూడా అంటే చట్టం ఎక్కడో ప్రజల దగ్గరికే పాలనలాగా, ప్రజల దగ్గరికే న్యాయ వ్యవస్థ అనేది దీని యొక్క కాన్సెప్ట్. కాబట్టి ప్రజలందరూ ఎక్కడ గ్యాదరింగ్ ఉన్నప్పటికీ కూడా అక్కడికి వచ్చి న్యాయ చట్టాల గురించి కానీ. ఏర్గట్ల మండల కేంద్రంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రథోత్సవం జాతర ఘనంగా నిర్వహించారు.
ఏర్గట్ల మండల కేంద్రంలో శ్రీ 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 లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం నేత్రపటవంగా జరిగిందని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కారుపాకల నర్సయ్య, క్యాషియర్ సోమలింగారెడ్డి మాట్లాడుతూ ఇక్కడి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అతి పురాతనమైందని 426 సంవత్సరాల నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఈ నెల 8వ తేదీ నుండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఈ నెల 14వ తేదీ వరకు జరుగుతున్నాయన్నారు. ఈ నెల 10న స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగిందన్నారు. గురువారం జాతర జరిగిందని చెప్పారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు కోరారు. ఆలయ ప్రధాన అర్చకులు రజనీకాంతాచార్యులు స్వామివారి చరిత్రను భక్తులకు వివరించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు చేపుడు సుమన్, సభ్యులు కొట్టి రాజారెడ్డి, కుష రాకేష్, మల్యాల నర్సయ్య, గర్గే గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మా ఏర్గట్ల మండలము, మేము వీడీసీ సభ్యులము. 426 సంవత్సరం నుంచి ఇక్కడ మొదలుకొని వెంకటేశ్వర ఆలయం రథోత్సవం జరగడం 426 నుంచి జరుగుతున్నది. ఇది అతి పురాతనమైనటువంటి ఆలయము. ఇక్కడ గ్రామ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని 5 రోజులు ఈ రథాన్ని తిప్పడం జరుగుతుంది. 4 రోజులు శావ తిరగడము, లాస్ట్ రోజు రథం తిరగడము, తెల్లారి మళ్ళీ సత్రము, అతి పెద్ద భారీ ఎత్తున సత్రం జరగడము. ఈ గ్రామ కమిటీ కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో లోక కళ్యాణార్థం సర్వదోష నివారణార్థం శ్రీ బగల ప్రత్యంగిర అనుగ్రహ పీఠం ద్వారా చేపట్టిన హోమాలు నేటితో ముగిశాయి. కరీంనగర్లో టీటీడీ కళ్యాణ మండపంలో దహదం శశికాంత్ శర్మ ఆధ్వర్యంలో కార్తిక్ శర్మ, సమన్ శర్మ, అభిరామ్ శర్మ, రామకృష్ణ శర్మ వేద పండితుల సమక్షంలో 3 రోజుల పాటు ఘనంగా హోమాలను నిర్వహించారు. ఈ నెల 10 నుంచి ప్రారంభమైన ఈ హోమాలలో మొదటి రోజు కలశ స్థాపన, గణపతి పూజ హోమం, 2వ రోజు బగలాముఖి దేవి హోమం, సంగీత సేవ, 3వ రోజు ప్రత్యంగిర హోమం అత్యంత వైభవంగా జరిగాయి. చివరి రోజున ప్రత్యంగిర హోమంతో పాటుగా పూర్ణాహుతి కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాన్ని వేద పండితులు అందించారు. లోకక్షేమం కోసం అందరికీ శుభాలు జరగాలనే ఉద్దేశంతో ఈ హోమాలను నిర్వహించినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ హోమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో గణపతి, బగలాముఖి, ప్రత్యంగిర హోమాలు జరుగుతూ ఉన్నాయి. విశేషంగా పీఠం తరపున కరీంనగర్లో ప్రప్రథమంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా 14 దేవాలయాలు ఒకటే చోట ఉండేటట్టుగా దశమహావిద్యల దేవాలయాలు కట్టాలని సంకల్పంతో ఈ యొక్క పీఠం స్థాపించబడింది. దానిలో భాగంగా ఈరోజు, నిన్న, మొన్న, ఇవాళ 3 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో హోమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా చివరి రోజు అయినటువంటి పౌర్ణమి రోజు అనగా ఈరోజు ప్రత్యంగిర శివకృత్య హోమము పూర్తయినది. ఇప్పుడు పూర్ణాహుతి, తర్వాత బలి, పూర్ణాహుతి అన్నీ కూడా జరుగుతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళకు కొనసాగుతున్న భక్తుల రద్దీ. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పోటెత్తుతున్న భక్తులు. ఇప్పటి వరకు 48 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలు. రాబోయే భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే. గచ్చిబౌలిలో కొత్త మైక్రోసాఫ్ట్ క్యాంపస్ నిర్మాణానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ భయం, తగ్గిన చికెన్ అమ్మకాలు. సోషల్ మీడియా ప్రచారంతో చికెన్ తినేందుకు ప్రజలు వెనుకంజ. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా కొనసాగిన రథోత్సవం. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ యజ్ఞం నిర్వహించిన రథాన్ని ఊరేగించిన నిర్వాహకులు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వేర్వేరుగా 3 బిల్లులు ప్రవేశపెట్టాలి. జనగామ పెంబర్తిలో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేసి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయాలి. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బీసీ హాల్లో పార్టీ ప్రతినిధులతో అదనపు కలెక్టర్ అంకిత్.
గడప గడపకు న్యాయం అందించాలనేదే మా ధ్యేయం. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించిన నిజామాబాద్ సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి. వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ టి నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.